హాయ్ అండి. చిరంజీవి గారు రీసెంట్‌గా నిన్న ఒక ఫంక్షన్‌లో అయితే వచ్చి మళ్ళీ సేమ్ చాలా మంచిగా హుందాగా మాట్లాడడం చూసాం. ఆయన అన్న మాటలు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గురించి చాలా మాటలు మాట్లాడారు. అలానే మిగతా ఆయన ఎదుగుదల గురించి నేను సోలోగా, ఒంటరిగా పైకొచ్చానని అయితే చెప్పుకోవడం చూసాం. అలానే మా ఫ్యామిలీని ఒకప్పుడు ఏదైతే 'రాజ్ కపూర్' ఎవరైతే ఉన్నారో హిందీ సినిమాలో ఆయనకు సంబంధించిన కొంతమంది చాలామంది ఆహ్, హీరోలు అతని వారసులుగా వచ్చారు బయటికి. అలానే ఇక్కడ సౌత్ ఇండియాలో మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు రావడం అనేది అలానే ఒక న్యూస్ పేపర్ కూడా మమ్మల్ని సౌత్ ఇండియా 'రాజ్ కపూర్' అని పిలవడం చూసాము మా ఫ్యామిలీని. అది నాకు చాలా బాగా నచ్చిందనైతే ఆయనైతే కొంచెం ఆయనంతటికి ఆయనే చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలానే నేను అచీవ్‌మెంట్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఒక అచీవ్‌మెంటు, అలానే రామ్ చరణ్ ఒక అచీవ్‌మెంటు. వాళ్ళు చాలా బాగా ఉన్నారు, హుందాగా ఉన్నారు, గౌరవంగా బతుకుతున్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా పవన్ కళ్యాణ్ చూస్తే అటు సినిమాలు కావచ్చు, రాజకీయం కావచ్చు, రామ్ చరణ్ చూస్తే మంచి సినిమాల్లో మంచిగా గ్లోబల్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ఇలా ఓవరాల్‌గా అయితే ఆహ్, మంచి మంచి దారిలో ఎళ్తూ ఉన్నారు. అలానే మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరు హీరోలు కూడా బాగా సక్సెస్ అవుతున్నారు. మంచిగా ఎళ్తున్నారనైతే ఆయనైతే ప్రశంసలు కురిపించారు మెగా ఫ్యామిలీకి సంబంధించి. కానీ ఇక్కడ అల్లు అర్జున్ గురించి కూడా చిన్న చిన్న చురకలైతే అంటించాడు. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే తత్వం నాది. నేను దానితోనే పైకొచ్చాను. ఫ్యూచర్‌లో మనం ఎదగాలంటే ఖచ్చితంగా పై స్థాయికెళ్ళినప్పుడల్లా మనం ఒదుగుతూనే ఉండాలి. నేను ఎప్పుడు నంబర్ 1 హీరోగా అనుకోలేదు. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు నంబర్ 1 హీరోగా ఉన్నాను. కానీ ఆ గర్వం నేను ఎక్కడ చూపించలేదు. ఎక్కడ గూడా నేను నంబర్ 1 హీరోనని అని చెప్పుకోలేదు ఎప్పుడు గూడా. కానీ ఆ హుందాతనంతో నేను బతుకుతూ అంటే పైకొచ్చాననైతే చెప్పుకోవడం చూసాం ఓవరాల్‌గా అయితే. అంటే దీని ఇండైరెక్ట్‌గా ఏందంటే ఒక సినిమా హిట్ కాంగానే అంటే జబ్బలు దరుచుకొని ఎగురుతున్న వాళ్ళకైతే దీనికి సమాధానంగా చెప్పాడు. అదెవరో మీకు తెలుసు. మరి అందుకనే ఆహ్ దాని గురించి చిన్న చిన్న చురకలైతే అంటించాడు. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఒక అల్లు అర్జున్‌కి ఆపాదించడం కాదు. మిగతా ఏ హీరోలైనా సరే. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఒక్క అర్జున్ రెడ్డి హిట్ కాంగానే ఎక్కడికో ఓవర్‌గా మాట్లాడడం చూసాం. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడడం చూసాం. 'ఖుషి' కావచ్చు మిగతా. అలా కొంతమంది అంటే అందరు హీరోలు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఎక్కువ ఓవర్‌గా మాట్లాడొద్దు. ఓవర్‌గా చేయొద్దనైతే ఆయనైతే కోరుకుంటున్నాడు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఏదైతే చిరంజీవి మాట్లాడాడో చాలా వైరల్‌గా మారినాయి. ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్ గురించే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌ను ఏకి పారేస్తే ఇక్కడ చిరంజీవి కూడా ఏకి పారేసిందనైతే మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగా చిరంజీవి గారు అల్లు అర్జున్ ఉద్దేశించి ఈ మాటని చెప్పుకుంటూ వచ్చాడా? ఆహ్, మీరు భావిస్తే కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. లేదా ఆయన మామూలుగానే అందరి హీరోల గురించి అందరూ ఇలానే ఉండాలి అని అయితే చెప్పడం అలా ఉద్దేశించి చెప్పాడనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. ఈ వీడియో నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.